ఒక మత్స మణిపూర్ అల్లర్లు వందలాది చర్చిలను కాలబెట్టారు. వేలాది మందిని రోడ్లపైన దాడులు చేశారు. మహిళలను వివస్త్రలను చేశారు. మానభంగాలు చేశారు. దళిత క్రిస్టియన్స్ అందరినీ ఊచకోత కోశారు. కానీ ప్రధానమంత్రిలో మాత్రం చలనం లేదు. ఈ రోజు వరకు కూడా మణిపూర్కు వెళ్ళే సమయం కానీ వాళ్ళని ఓదార్చే ఒక గొప్ప గుణం కానీ దేశ ప్రధానిలో లేకపోవడం చాలా బాధాకరం. అన్నిటికంటే ప్రమాదకరమైన ధోరణి ఈ ఎన్నికలలో 400 సీట్లలో బీజేపీ గెలిస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తాం, రిజర్వేషన్లను ఎత్తివేస్తాం, లౌకిక వాదం అనే పదాన్ని రాజ్యాంగం నుంచి తొలగిస్తాం అనే చాలా భయంకరమైన విధానాలను భారతీయ జనతా పార్టీ అవలంబిస్తుంది. ఇలాంటి పరిస్థితులలో భారతదేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలన్నా, భారతదేశ లౌకిక వాదాన్ని కాపాడుకోవాలన్నా, రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లు ఎత్తివేయకుండా ఉండాలన్నా, దళితులు, మైనారిటీలు, ముస్లిం మైనారిటీలు కానీ, క్రిస్టియన్ మైనారిటీలు కానీ, దళితులు కానీ భారతదేశ సామాజిక వ్యవస్థలో ఒక భాగంగా సహజీవనం గడపాలన్నా బీజేపీ అకృత్యాలను అడ్డుకోవాల్సిన అవసరం ఉన్నది. బీజేపీ అప్రజాస్వామిక పద్ధతులను అడ్డుకోవాల్సిన అవసరం ఉన్నది. బీజేపీ యొక్క అప్రజాస్వామిక పద్ధతులను, అనైతిక కార్యక్రమాలను అడ్డుకునే శక్తి దేశవ్యాప్తంగా ఒక కాంగ్రెస్ పార్టీకే ఉంది. ప్రాంతీయ పార్టీల యొక్క శక్తి సరిపోదు. ఒక అంబేద్కర్ వాదిగా, దళితుల పక్షపాతిగా, రిజర్వేషన్లు మరికొన్ని దశాబ్దాల పాటు కొనసాగాలని ఆకాంక్షించే వ్యక్తిగా, ఉడతా భక్తిగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపాలని, కాంగ్రెస్ పార్టీలో చేరి బీజేపీ యొక్క ఆగడాలను కొంతమేరకైనా కొన్ని ప్రాంతాలలోనే అడ్డుకోవాలనే ఉద్దేశంతోనే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. దానితో పాటుగా మొన్నటి తెలంగాణ శాసనసభ ఎన్నికలలో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అనుకూలమైన గాలి వీచింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా 12 స్థానాలలో 10 స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. కానీ నా నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా గతంలో కడియం శ్రీహరి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందింది, మా గ్రామాలలో అభివృద్ధి జరిగింది, మళ్ళీ కడియం శ్రీహరి గారు గెలిస్తేనే మా నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది, గ్రామాలు అభివృద్ధి అవుతాయి అనే ఒక నమ్మకంతో నాకు ఓటేసి గెలిపించారు. నేనైతే గెలిచాను, కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ప్రతిపక్షంలో ఉండి ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేనేమోననే ఒక ఆవేదన కూడా నాలో కలిగింది. నియోజకవర్గంలో చాలా సమస్యలు ఉన్నాయి. దేవాదుల ప్రాజెక్టు ఉంది, కానీ కాలువలలో నీళ్లు పారడం లేదు. కాలువలలో అన్ని తుప్పలు, ఇసుక పేరుకుపోయి ఉన్నాయి తప్ప వాటిని బాగు చేసిన పాపాన పోలేదు. దేవాదుల ప్రాజెక్టుతో పాటు ప్రతి ఎకరానికి గణపురం నియోజకవర్గంలో సాగునీరు అందించడంతో పాటుగా నియోజకవర్గాన్ని